హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలండి. అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ఈరోజైతే అన్నాదమ్ములకు కానీ, అక్కా తమ్ముళ్ళకి కానీ, అన్నా చెల్లులకు కానీ చాలా స్పెషల్ పండుగ ఇదైతే. మా ఇంట్లో రాఖీ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయండి. ముందుగా అయితే పూజ చేసేసుకొని రాఖీ పండుగ అయితే స్టార్ట్ చేసేద్దాము. హారతి ఇచ్చేసుకుని అలాగే దేవుడి దగ్గర రాఖీలు కూడా పెట్టుకున్నానండి. స్వీట్ కూడా బయట తెప్పియడం ఎందుకని ఇంట్లోనే ప్రిపేర్ చేశాను, రవ్వ కేసరి. మీరైతే రాఖీ స్పెషల్స్ ఏమేమి ప్రిపేర్ చేశారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే రవ్వ కేసరి ప్రిపేర్ చేశాను. ఇప్పుడైతే పిల్లలతో అయితే రాఖీ కట్టించేద్దాము. ఎంతమందికి రాఖీ పండుగ అంటే ఇష్టం చెప్పండి? మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి రాఖీ పండుగ. ఎప్పుడెప్పుడు రాఖీ పండుగ వస్తుందా, ఎప్పుడెప్పుడు రాఖీలు కట్టుకుందామని ఎదురు చూస్తూ ఉంటారు. మన అక్క మన తమ్ముడు కాకుండా బయట కూడా ఉంటారు కదండి. అసలు ఈ రాఖీ పండుగ అన్న చెల్లి, అక్క తమ్ముడు ఉన్న మధ్య బంధాన్ని గుర్తు చేస్తుందండి ఈ రాఖీ పండుగ. ఒకరికి ఒకరికి రక్ష. ఆ బంధం ఎంత విలువైందంటే అంత విలువైంది. రక్షాబంధన్ అనేది ఎంత ప్రాముఖ్యత ఉన్నదో మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి ఈ వీడియోలో. రక్షాబంధన్ అనేది భౌగోళికంలో అందరూ జరుపుకునే పండుగ. రక్ష అంటే రక్షణ, బంధన్ అంటే ఒక బంధం అనే అర్థం వస్తుంది. ఈ రక్షాబంధన్ అంటే సోదరి తన అన్నకు లేదా తమ్ముడికి రాఖీ కడుతుంది. దీనివల్ల అతను తనకి రక్షణ ఆశిస్తాను అని వ్యక్తపరుస్తుంది. అతను కూడా తన సోదరిని కాపాడుతాను అని ప్రమాణం చేస్తాడు. అసలు రక్షాబంధన్ గురించి మన పురాణాలు ఏం చెబుతున్నాయి అంటే, మహాభారతంలో శ్రీకృష్ణుడు శిశుపాలనను వధించేటప్పుడు ఆయన చేతికి గాయం అవుతుంది. దానిని చూసిన ద్రౌపది తన చీర కొంగును ఒక భాగం చింపి తన చేతికి కట్టింది. దీనిని ఒక రాఖీగా భావించిన శ్రీకృష్ణుడు తన రక్త సంబంధం కంటే గొప్పగా ద్రౌపదికి రక్షించేందుకు వాగ్దానం చేస్తాడు. తరువాత ఆయన ద్రౌపది వస్త్రాభరణంలో ద్రౌపదికి చీరలతో కప్పినప్పటికీ ఇది ద్రౌపది కట్టిన రాఖీగా భావించి రక్షాబంధన్ను తెలుపుతాడు. ఇదండి మన రక్షాబంధన్కున్న గొప్పతనం. ఇలా ఎన్నో కథలు ఉన్నాయి మన రక్షాబంధన్కి. ఇది చాలా అన్నాదమ్ములకు కానీ, అక్కా తమ్ముళ్ళకు కానీ, అన్నా చెల్లెలకు కానీ ప్రతి ఒక్కరికి ఈ రక్షాబంధన్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. వాళ్ళ మధ్య ఉన్న బంధాన్ని తెలుపుతుంది. అన్న చెల్లికి రక్ష, తమ్ముడు అక్కకి రక్ష. ఇలా అక్క చెల్లెలకు కూడా అక్క చెల్లికి రక్ష, చెల్లి అక్కకు రక్ష. ఎంత ప్రాముఖ్యమైనదో కదండి ఈ రక్షాబంధన్ అనేది. నేను కూడా పిల్లలిద్దరితో కట్టించేసినాక మా తమ్ముడికి కట్టాను. అలాగే మా షాప్లో చేస్తాడని చెప్పాను కదండి తమ్ముడు, ఆ తమ్ముడికి కూడా కట్టేశాను. మా సెలబ్రేషన్స్ అయితే ఇలా కంటిన్యూ అయిపోతున్నాయి. మా తమ్ముళ్ళిద్దరికీ కట్టాను. అలాగే వాళ్ళిద్దరూ నాకు పసుపు కుంకాల కింద పెట్టారండి. ఇద్దరు చీరలు పెట్టారు. చాలా బాగా జరిగింది మా రాఖీ పండుగ అయితే. మా ఫ్రెండ్ కూడా వచ్చిందండి మా తమ్ముళ్ళిద్దరికీ కట్టడానికి. షాప్లోనే అయితే ఇద్దరు రాఖీలు అయితే కట్టేశారు. సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా జరిగినాయండి. మీ రక్షాబంధన్ అయితే ఎలా జరిగింది?
కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అయితే ఫుల్ కామెడీ చేసేసారు షాప్లో. మా బ్రదర్స్ ఇద్దరు కలిసి చాలా ఆట పట్టిస్తున్నారు నన్ను. మా ఫ్రెండ్ కూడా వచ్చిందన్నాను కదండి, తను కూడా రాఖీ అయితే కట్టేసింది. ఇంకేంటి ఫ్రెండ్స్, మీ అందరూ మీ సెలబ్రేషన్స్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? అందరూ మీ అన్నలకి మీ తమ్ముళ్ళకి రాఖీ అయితే కట్టారా? ఎంత దూరం ఉన్నా కానీ ఈ పండగ రోజు మనం మన పుట్టింటికి వెళ్ళి మన తమ్ముళ్ళకి మన అన్నలకి మనం రాఖీ కడితే అదొక సంతృప్తిగా ఉంటుంది. మా పిల్లలు కూడా మార్నింగ్ తన తమ్ముడికి కట్టింది. అలాగే మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలండి, వాళ్ళు కూడా అక్క అక్క అనకుండా చాలా ప్రేమగా ఉంటారు మా పాపతో. వాళ్ళకి ఇద్దరు బ్రదర్సేనండి. వాళ్ళకు కూడా మా పాప అయితే రాఖీ కట్టేసింది. ఇలా మా రాఖీ సెలబ్రేషన్స్ అయితే కంటిన్యూ అయిపోయినాయండి. లాస్ట్ వరకు వీడియో అయితే చూసేయండి ఫ్రెండ్స్, మా రాఖీ పండుగ ఎలా జరిగిందో. అలాగే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేసేయండి. అప్పుడు నా నోటిఫికేషన్స్ అనేవి మీ వరకు వచ్చేస్తాయండి. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఇప్పటి వరకు నా వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే మరిన్ని వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. మా రాఖీ సెలబ్రేషన్స్ అయితే కంటిన్యూ అయిపోతున్నాయండి. చూసేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, బాయ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. అలాగే చివరిగా అందరికీ హ్యాపీ రక్షాబంధన్.